ప్రార్థిస్తుంటే అదృష్టవశాత్తు నాకు మొదట విష్ణు పురాణం కనపడింది. విష్ణు పురాణంలో 4వ అంశంలో ప్రాచీన భారతదేశ చరిత్ర ఎక్కడి నుంచి రామచంద్రునకు 34వ తరం నుంచి పూర్వం, రామచంద్రుని పూర్వం 34వ తరం నుంచి చరిత్రలో కనపడే శాతవాహనుల వరకు మొత్తం అందరి పేర్లతో సహితంగా వాళ్ళు చేసిన వాళ్ళు కట్టిన పట్టణాలతో సహితంగా ఉంది. ఇదేంటి చరిత్ర ఉంది అక్కడ. ఇక్కడ కవిత్వం కాదు, కథలు కాదు, కేవలం చరిత్ర ఉంది. ఏంటిది ఇంత మార్పు రావచ్చు? నేను ఎవరైనా పరాశరుడు అంటే పురాణాలు రాసినటువంటి వ్యాసుల వారి తండ్రి. ఇది సంగ్రహంగా ఉంది, పెద్ద విస్తృతంగా ఏం లేదు. మిగిలినప్పుడు అక్కడ రుక్మిణీ కళ్యాణం ఒక 10 శ్లోకాల్లో ఉంటే భాగవతంలో 3 అధ్యాయాల్లో ఉంటుంది. అంటే అంత సంగ్రహంగా ఉన్నది ఆ పుస్తకం. ఆ సంగ్రహంగా ఉండే గ్రంథంలో మొత్తం ఒక అంశంలో మొత్తం సూర్యవంశం, చంద్రవంశం, ఈ వంశాలన్నీ ఉన్నాయి. ఎంతవరకు ఉన్నాయి? శాతవాహనులు దాటేంతవరకు కూడా ఉన్నాయి. అప్పుడు నేను అంధయుగం మనకెందుకు అని ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాశాను. ఎందుకంటే క్రీస్తుపూర్వం 4వ శతాబ్దికి పూర్వం 1000 సంవత్సరాలు అంధయుగం ఉందంటున్నారు కదా. అంధయుగం అవసరం లేదు, పరిపాలకులు ఉన్నారు, వాళ్ళు చేసిన పనులు ఉన్నాయి. మరి అవన్నీ ఉండగా అంధయుగం ఏంటి? అంధయుగం అక్కర్లేదు అని వ్యాసం రాశాను అక్కడ. ఆ రాసిన తర్వాత ఆంధ్రప్రభ వాళ్ళని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రభ వాళ్ళు ఆ తర్వాత నా వ్యాసాలు చాలా వేశారు, కేవలం చరిత్రకు సంబంధించిన. ఎందుకంటే చరిత్ర వ్యాసాలు ఎక్కడ వేస్తాం? పూర్వం అయితే భారతీయులాంటి పత్రికలు ఉండేవి, ఏదైనా పరిశోధన వ్యాసాలు వాళ్ళు వేసేవాళ్ళు. ఇప్పుడు పరిశోధన వ్యాసాలు కాకుండా ఏవేవో వేస్తారు, కానీ పరిశోధన వ్యాసాలు వేసేవాళ్ళు పత్రికలు నాకు అందుబాటులో లేవు.